ప్రభుత్వ పాఠశాలను ఎక్కువగా అభివృద్ధి చేసిన నాయకుడు ఎవరు? మొత్తం ఇప్పుడు ప్రభుత్వ విద్యని పటిష్టం చేస్తామని అంటున్నారు. అటు లోకేష్, ఇటు చంద్రబాబు నాయుడు. లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. సో ఇక విద్య అనేది అత్యున్నతమైన పరిస్థితిలో చేస్తాము అని అంటున్నారు. అయితే మరి అప్పుడు చేసిర్రా, ఇప్పుడు చేసిర్రా అని ఒక పోల్ పెడితే 59,000 మంది ఈ పోల్లో పాల్గొన్నారు. సో 18 గంటల ముందు పెట్టాము. చంద్రబాబు అభివృద్ధి చేశాడని 43%, వైఎస్ జగనే బాగా అభివృద్ధి చేశాడు పాఠశాలలను గతంలోని 53% జగన్ పలుకుతున్నారు. అంటే లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఫెయిల్ అయ్యిండు ఈ లెక్కన చూస్తే నాకు అర్థమైనంత వరకు. సో చంద్రబాబు కొడుకు లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉండి మెగా డిఎస్సి అని వేసి అక్కడ విద్యా విలువలని అనేక కార్యక్రమాలు చేస్తూ విద్యాశాఖలో రకరకాల ఏంది కొత్త కొత్త అంశాలను చేరుస్తూ ఆయన నానా అడావుడు చేస్తున్న విద్యావంతులు ఎవరు, ఈ నెటిజన్లు ఎవరైతే విద్యావంతులు ఉన్నారో వాళ్ళు మాత్రము పాఠశాలలు ఎవరు హయాంలో ఎక్కువ అభివృద్ధి చెందాయంటే జగన్ హయాంలోనే అభివృద్ధి చెందాయి అంటున్నారు. సో ఇది ఈరోజు చంద్రబాబు విద్యాశాఖకు పెద్ద పట్టింపు లేదు, ఆయన ప్రాధాన్యత ఇవ్వట్లేదు అని చెప్తున్న ప్రజా అభిప్రాయం ఇది.